కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా చేయటమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా మంగళవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి బషీరాబాద్ మండలంలో పర్యటించారు. మండల పరిధిలోని గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యేకు గ్రామ యువ నాయకులు సురేష్, మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూపాయలు 10 లక్షలతో సీసీ రోడ్ల పనులకు, రూపాయలు 20 లక్షలతో నూతన గ్రామ పంచాయతీకి భవన నిర్మాణానికి స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. స్వయం ఉపాధిలో భాగంగా మహిళా సంఘాలు ఆర్థికంగా రాణించేందుకు రూపాయలు 17 లక్షలతో దుకాణ సముదాయాన్ని ప్రారంభించారు. మహిళా సంఘాల అభ్యున్నతి కోసం మంజూరైన రూపాయలు 1,20,00,000 వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కులను సంఘం సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి సంవత్సర కాలం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం జరిగిందని తెలిపారు. తమ్మి వెంట తీసుకొచ్చారు, మాకు అడ్డం వస్తుంది తీసుకున్నారు మా అందరికి వస్తారు. సంఘాలకు మనం లోన్ రూపేణా ఇవ్వడం జరుగుతున్నది. మన తెలంగాణ ప్రభుత్వము వచ్చిన తర్వాత వడ్డీ లేని రుణము, మనం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీ లేని రుణం మనం తీసుకున్నటువంటి అప్పులకు వడ్డీ లేని రుణం మన ప్రభుత్వం ఇస్తున్నది. మన వడ్డీ అంతా కూడా ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పేసి మనం చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సెకండ్ ప్రైజ్ శోభా, శోభా గారు, శోభా భవాని, శోభా సెకండ్ ప్రైజ్ తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. మహిళా సంఘము అధ్యక్షురాలు గారికి ప్లీజ్ ఇక్కడ చూడండి. ఓకే సార్. గత 10 సంవత్సరాల నుంచి ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా చేత కానీ బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని మన ముఖ్యమంత్రి గారు గ్రూప్ 1 ఎగ్జామ్ పెడతా ఉంటే దాన్ని కూడా చెడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి, ఎన్నో కుయుక్తులు చేసి, ఎన్నో కుట్రలు అన్నీ అయినా కానీ మన ముఖ్యమంత్రి గారు ఆ కుట్రలకు బెదరకుండా సక్సెస్ఫుల్ గా ఈ రోజు గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టి మన పిల్లలకి కావచ్చు, మీ పిల్లలకి కావచ్చు, ఇంకొకరికి కావచ్చు, మన తెలంగాణలో ఈ రోజు గజిటెడ్ ఆఫీసర్ని తీసుకురావడం జరుగుతూ ఉన్నది. గతంలో ఆ విధంగా చేస్తే ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఈ విధంగా పని చేస్తా ఉన్నారు. వాస్తవం మీకు చెప్పినాం, ఇండ్లు ఇస్తామని చెప్పినాం, ఆ రోజు చెప్పినాం. గత ఇందిరమ్మ కావాలనే ఇప్పుడే చెప్తా ఉన్నారు. మా అమ్మ చెప్తుంది, గతంలోనే ఇండ్లు ఇచ్చిండ్రు, అప్పుడు సురేష్ ఇండ్లు ఇచ్చిండే దాన్ని ఇచ్చినట్టే ఊరికి మళ్ళీ ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకున్నారు. కానీ మన గ్రామీణ ప్రాంతంలో మన బీదలకు, బడుగులకు ఒక ఇల్లు ఇచ్చిన పాపన అవ్వలేదు. ఆ రోజు చెప్పిండు, నేను డబుల్ బెడ్రూమ్లు ఇస్తా, అల్లుడు సుఖదలం ఆడుకోవాలి, కొడుకు సుఖదలం ఆడుకోవాలి, పెద్ద పెద్ద డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పిండు. కానీ వాళ్ళు కట్టుకున్నారు పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు. మనకు మాత్రం ఇచ్చిన పాపాన అవ్వలేడు. మన ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మన నియోజకవర్గానికి నాకు 3,500 ఇండ్లు ఇవ్వడం జరిగింది. తప్పకుండా తక్షణమే మీకు దాంట్లో ఆ ఇండ్లు ఇస్తామని చెప్పి ఇప్పటికే అంటే ఇందిరమ్మ కమిటీలు ఇస్తే కూడా ఆ కమిటీలు కూడా కమిటీ బాగుండదని చెప్పి దాన్ని కూడా కోర్టుకు పోయి ప్రబుద్ధులు
ఈ దుర్మార్గులు ఎక్కడ బీదోళ్ళకి ఇల్లు ఇస్తారో అని చెప్పి దాన్ని కూడా హైకోర్టులో వేస్తే హైకోర్టు కూడా మన ఫేవరబుల్ గా బీద బడుగు బలహీన వర్గాలకు ఇల్లు ఇస్తే సంక్షేమ పథకాలు ఇస్తే ఎందుకు ఆపుతారని చెప్పి వాళ్ళకి మొన్ననే చివాట్లు పెట్టి ఆ హైకోర్టు కూడా మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ కమిటీ కూడా రేపు మాపు అనౌన్స్ చేయబోతా ఉన్నాం. తప్పకుండా కమిటీ కూడా బెదరకుండా మీకు ఏదైతే మాట ఇచ్చినామో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే గవర్నమెంట్ వచ్చిన మీకు అందరూ కూడా ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తామని చెప్పినాం. అది కూడా ఉచితంగా మహిళా సోదరులకు యావత్ తెలంగాణలో ఉచితంగా ప్రయాణం చెప్పి బస్సు సౌకర్యం ఇచ్చినాం. అదే కాదు మీకు అందరు కూడా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తామని చెప్పినాం. మనం అందరం కూడా తక్షణమే 200 వరకు యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇవ్వడం జరిగింది. మీకు ఆ రోజు చెప్పిన 1200 1300 రూపాయలు ఉన్నటువంటి సిలిండరు 500 రూపాయలకు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పినాం. మీకు అందరు కూడా ఈ రోజు 500లకు ఒక సిలిండర్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ రోజు చూసినాం గతంలో ఎప్పుడు కూడా ఇవ్వనటువంటిది మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మన పిల్లలకి యావత్ తెలంగాణలో 50,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. 1 కాదు 2 కాదు 50,000 ఉద్యోగాలు మన పిల్లలకి ఇవ్వడం జరిగింది. నీ కొడుకుకు రావచ్చు, ఇంకొక కొడుకుకు రావచ్చు, మన తెలంగాణ పిల్లలకి ఇవ్వడం జరిగింది. గత 10 సంవత్సరాల్లో ఒక్కరోజు డిఎస్సి పెట్టినటువంటి పాపాన ఓలేరు గత ప్రభుత్వం. మన ముఖ్యమంత్రి గారు ఎన్ని అవకతవకలు పెట్టినా ఈ దుర్మార్గులు ఆ డిఎస్సి జరగొద్దని చెప్పి ఎన్ని కుయుక్తులు ఎన్ని బండినా మనము మన ముఖ్యమంత్రి గారు డిఎస్సి పెట్టి 11,000 ఉద్యోగాలు టీచర్ పోస్టులు మన గ్రామీణ ప్రాంతంలో మన పిల్లలకు చదువు చెప్పడానికి మన తండాలలో మన గూడాలలో మన దగ్గరికి పంపించారు. దానికి నేను కంపల్సరీగా రంగోలీ కాంపిటీషన్ వ్యక్తిగత కానీ ఐకేపీ పద్మరావు సార్ కొంచెం మీరు బిఫోర్ మనకు స్టేట్మెంట్ పేపర్లు కానీ నెక్స్ట్ టైం అట్లీస్ట్ సంక్రాంతి పండుగ అప్పుడు మీరు కొంచెం స్టేట్మెంట్ ఇచ్చేసి అందరికీ యూటిలైజ్ చేసే విధంగా మీరు కృషి చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా మీరందరూ కూడా మంచిగా అన్ని విధాల అభివృద్ధి చేయాలంటే మీరు నిజంగా గ్రామంలో ఉన్న మీ కార్యకర్తలు కానీ లీడర్స్కి కానీ సహకరిస్తేనే అది సాధ్యం అవుతుంది. మీరు ఊకే ఇష్యూస్ తీసుకువస్తే అసలు అది అభివృద్ధి కాదు. కావున మీరు అందరూ కలిసికట్టుగా ఉండి మాకు సహాయం ఇస్తే మేము కంపల్సరిగా ఈ అన్ని గ్రామంతో పాటు మండలికి అభివృద్ధి చేయడానికి మా వంతు మేము కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అవకాశం మీకు రేపు పింఛన్ కావాలన్నా రేపు రేషన్ కార్డు కావాలన్నా మీకు ఇల్లు కావాలన్నా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మా ఎమ్మెల్యే గారు ఇద్దరు తప్పితే నేర్పిన వాళ్ళు ఒక్కడు కూడా మీకు ఇయ్యరు. మీరు ఎవరైతే వరుతున్నారో మీకు ఎవరైతే పోలేని పంపించారో వాళ్ళు మీకు ఇల్లు ఇచ్చేటోళ్ళు గారు, వాళ్ళు మీకు పింఛన్ ఇచ్చేటోళ్ళు గారు. ఏమున్నా కూడా ఇక్కడ ఉండి ఇచ్చేటోళ్ళు మేము తప్పితే ఇక్కడ ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు. మీరు దయచేసి గమనించండి. ఈ రోజు మీరు అందరూ కోరుకొని మనం మనోరెడ్డి అన్న గారికి ఓట్లేసి గెలిపించారు. ఈ గ్రామం నుండి అత్యధిక ఓట్లు వేయించి మెజార్టీ ఓట్లు వేసి గెలిపించాం. ఈ గ్రామం ఇది పంతటి గ్రామం. ఇతరు ముగ్గురు ఆడే కూర్చొని నేర్తే మీరు నేర్స్తే మాత్రం తప్పు, మీకు వచ్చే ప్రతిఫలం పోతే తప్పితే మీకు ఏమి మంచి కాదు. మీరు గట్టిగా వినండి, మంచిగా వినండి. మీకు అవసరం ఉన్నది అడగండి, కాగితం మీద రాసి ఎమ్మెల్యే గారికి ఇవ్వండి. మీకు కావాలంటే మేము ఇక్కడ దగ్గర నుండి చేపించే బాధ్యత మేము తీసుకుంటాం. కావున ఈ రోజు మన బషీరాబాద్ మండలంలో మంతడి గ్రామంలో మొట్టమొదటి కార్యక్రమం ఇది. విజయోత్సవ కార్యక్రమాన్ని మన మనోరెడ్డి గారు ఎంచుకొని మన గ్రామంలో దాదాపుగా ఇక్కడ గ్రామ పంచాయతీ వ్యవస్థ వచ్చి ఎన్నో ఏళ్ళ ఒక చిన్న రూమ్ లో గ్రామ పంచాయతీ భవనం నడుస్తున్నది. ఇక్కడ ఎవరు కూడా పెద్ద గ్రామ పంచాయతీ బిల్డింగ్ కడదామని ఎవరికి ఆలోచన రాలే. ఆ రోజు మనోరెడ్డి ఇక్కడ చూసిపోయాడు, ఇదేందా గ్రామ పంచాయతీ ఆఫీసా అంగన్వాడీ భవనమా అని అడిగిండు. కాదు, ఇక్కడ ఒక మంచి గ్రామ పంచాయతీ భవనం కడదామని చెప్పి ఆయనకు మంచి ఆలోచన వచ్చి ఈరోజు 20 లక్షల రూపాయలు ఇచ్చి ఈరోజు చుట్టూ పూజ చేయడం జరిగింది. ఈయన గెలవంగానే మీకు సీసీ రోడ్ కావాలని చెప్పి 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కూడా ఒక 10 లక్షల సీసీ రోడ్ అక్కడ శంకరస్థాపన చేసి వచ్చడం జరిగింది. ఇంకా వస్తూ చెప్పండి.